నేను మీ సురేంద్ర బాగున్నారా? నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి జీకే బిట్టు గుర్తుపెట్టుకోండి. ఈ జీకే బిట్టు మీ రాత్ర మారుస్తుంది. ప్రతిరోజు ఒక ప్రశ్న నేర్చుకో, మీ తలరాత్ర మార్చుకో. ఈరోజు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్, రీసెంట్గా మన పార్లమెంటు అంటే మన లోక్సభ రాజ్యసభ ఒక బిల్లును ఓకే చేసిందండి. ఆ బిల్లు ఏంటంటే జమిలీ ఎలక్షన్. ఏంటి జమిలీ ఎలక్షన్? అసలు ఏ టీవీ ఛానల్లో చూసినా, ఏ మొబైల్ ఫోన్స్ చూసినా జమిలీ ఎలక్షన్స్ గురించి బాగా చర్చ జరుగుతుంది. ఏంటి జమిలీ ఎలక్షన్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఉద్దేశంతో దేశం మొత్తం పైన ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి కాకుండా దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ పెట్టాలని మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ కొత్త న్యూ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు రీసెంట్గా లోక్సభలో ఓకే, రాజ్యసభలో కూడా ఓకే అయిందండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్స్ లో ఈ జమిలీ అనేటువంటి ఎలక్షన్ సిస్టమ్ ని కంపల్సరీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ రావడం వల్ల మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అమౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఖర్చు పెట్టకుండా, అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ జరిగితే అమౌంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒకేసారి అన్ని స్టేట్లో ఎలక్షన్స్ పెట్టినప్పుడు మోసాలు తగ్గడం కానీ, రిగ్గింగ్ తగ్గించడం కానీ, లేదా కొన్ని కోట్ల రూపాయలు పెట్టేటువంటి మన ఈ జమిలీ ఎలక్షన్స్ నెక్స్ట్ మనం 2029 చూడబోతాం. రైట్? నేను మీకు నచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే దయచేసి నా సురేంద్ర బాబు సోషల్ క్లాస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. నేను పెట్టే ప్రతిరోజు జీకే బిట్టు మీకు కావాలంటే ఇమీడియట్గా మీరు చేయాల్సిన ఒకే ఒక పని, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కమాన్ ఇండియా.